క్యాన్సర్ అంటే మన్నించే శాసనం కాదు, జయించే జబ్బు అంటూ కూడా ప్రపంచానికి చాటి చెప్పారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి చెప్పాలంటే దత్తాత్రేయుడు ముందు, దత్తాత్రేయుడు తర్వాత అన్ని సంస్కరణలు తీసుకొనొచ్చారు. ప్రపంచం మొత్తం కూడా చాటి చెప్పారు. దీంతో ఇటు భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాన్ని కూడా ఇటు గుర్తించి ఆయన చేసినటువంటి అత్యున్నత సేవలను గుర్తించి పౌర పురస్కారాన్ని చెప్పారు, ప్రకటించారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి దత్తాత్రేయుడు గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి చెప్పాలంటే దత్తాత్రేయుడు గారి ముందు తర్వాత అని చెప్పుకోవాల్సి అన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. ఇటు భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ గతంలో పద్మశ్రీ, ఇప్పుడు పద్మభూషణ్. సో ఎలా అనిపిస్తుంది? ఇది చాలా గ్రేట్ ఆనర్ అమ్మ. మన ఇండియన్ గవర్నమెంట్ ఇవ్వటం అనేది ఎందుకు గ్రేట్ ఆనర్ అంటే, నాకు ఇటువంటివి చాలా వచ్చినాయి అమెరికాలో, టర్కీ దేశాల్లో కూడా. బట్ మన గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి ఇవ్వటం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఇది హ్యాపీనెస్సే కాదు, దాంతోపాటు ఛాలెంజ్ కూడా ఉంది. నేటి ఇంకా ముందు చాలా చేయాలి మన తెలుగు రాష్ట్రాలకి, మన దేశానికి కూడా. క్యాన్సర్లో చాలా అద్భుతమైన ట్రీట్మెంట్ పట్టుకొచ్చి క్యాన్సర్కి ట్రీట్మెంట్లు ఎన్హాన్స్ చేసి అందరికీ అందుబాటులో ఉండేది చేయాలి, యాక్సెసిబుల్ అండ్ అఫోర్డబుల్. అది చేయడం అనేది నా ముఖ్య కారణం కింద పెట్టుకున్నాను. నేను 50 ఏళ్ళు అయింది అమెరికా వెళ్ళి, బట్ ఎవ్రీ 3 months వస్తూనే ఉంటాను ఇక్కడికి. ఆ పేషెంట్ చూడటం, క్యాన్సర్ సెంటర్ డెవలప్ చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటాను. సో మన ధ్యేయం ఏంటంటే, కొన్ని క్యాన్సర్లు మనకి ఇక్కడ చూసేవి 60 to 70% ఆర్ ప్రివెంటబుల్. ఆ ప్రివెంటబుల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేసేందుకు ఎలా చేయాలి. తర్వాత కొన్ని కంప్లీట్గా ఇరాడికేట్ చేయొచ్చు. సర్విక్స్ క్యాన్సర్ ఉంది, వ్యాక్సినేషన్ ఇది 100% ఎఫెక్టివ్. దాంతో మనం ఒక రకమైన సూపర్స్టిషియస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు, మీడియా కానీ ప్రజలు కానీ. ఇది 100% ఎఫెక్టివ్. ఇది మొన్న కనుక్కున్నది కాదు, 25 ఏళ్ళు అయింది కనుక్కుంది. ఆస్ట్రేలియాను, అమెరికా, యూరోప్లో రొటీన్గా వాడుతున్నాం. సో జస్ట్ లైక్ పోలియో వ్యాక్సిన్ తీసుకోగానే యూ కెన్ ఫర్గెట్ అబౌట్ దట్ డిసీజ్. ఇది క్యాన్సర్ సర్విక్స్. అలాగే లివర్ క్యాన్సర్, హెపటైటిస్ బి, దానికి మంచి వ్యాక్సిన్. తర్వాత అవేర్నెస్, స్క్రీనింగ్, ఎర్లీ డిటెక్షన్తో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు, మౌత్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ ఇవన్నీ కూడా ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు అవేర్నెస్తో. కొంచెం హై రిస్క్ వాళ్ళకి స్క్రీనింగ్ చేసి ఎర్లీ డిటెక్షన్, ఎర్లీ ట్రీట్మెంట్, దాంతో మంచి అవుట్కమ్స్ బాగుంటాయి. ఇవన్నీ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి. ఇది ఒకటి తీసుకుని ఇంకో రెండోది మర్చిపోవడం కాదు. సో అందుకనే నేను సెంట్రల్ గవర్నమెంట్కి కూడా రాశాను, స్టేట్ గవర్నమెంట్స్కి తెలుసు. ఏమిటంటే క్యాన్సర్ సెంటర్లు కట్టుకుంటూ పోయితే గెలిచే యుద్ధం కాదు ఇది. క్యాన్సర్ క్రైసిస్ రెండు సమానంగా వెళ్ళాలి. ట్రీట్మెంట్ సెంటర్స్ ఉండాలి, దాంతోపాటు స్క్రీనింగ్ సెంటర్స్ ఉండాలి, అవేర్నెస్, డిటెక్షన్, మొబైల్ స్క్రీనింగ్ సెంటర్స్, ఇవన్నీ కూడా రెండు సమానంగా వెళ్ళిన రోజున మనం ఈ క్యాన్సర్ నెంబర్లను తగ్గించగలుగుతాం. తగ్గించిన రోజునే మనకి రిజల్ట్స్ కూడా బాగుంటాయి. ప్రతి సంవత్సరం క్యాన్సర్ కేసులు అనేవి ప్రతి సంవత్సరం కూడా పెరుగుతుంది, దాని గ్రాఫ్ పెరుగుతుంది. దీంతో క్యాన్సర్ అని డిటెక్ట్ అవ్వగానే ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు. కానీ మీరు అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసి చెప్పారు. సో ఏం చెప్తారు ఇటు క్యాన్సర్ పేషెంట్లో కావచ్చు వాళ్ళందరూ కూడా? క్యాన్సర్ పేషెంట్ కన్నా ముందు ఇండివిజువల్ సిటిజన్. ఈ సిటిజన్స్కి ఏం చెప్పాలంటే, మీరు హై రిస్క్ ఇంటూ ఫ్యామిలీ రిస్క్ ఉంటే ముందు స్క్రీనింగ్కి వెళ్ళండి. ఇవి భయపడమాకండి. క్యాన్సర్ ఎర్లీగా డిటెక్ట్ చేస్తే ఇట్స్ క్యూరబుల్ 99%. తర్వాత స్టేజ్ 1, స్టేజ్ 2 అయినా కూడా హైలీ క్యూరబుల్. ఇప్పుడు కరెంట్ ట్రీట్మెంట్ విత్ ఇమ్యునాలజీ, ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, మాలిక్యులర్ అంకాలజీ, దీంతో ఈవెన్ స్టేజ్ 3 and 4 ఆర్ కంట్రోలబుల్. 5 years 3 years ఉండేవాళ్ళు ఇప్పుడు 10 years దాకా నమ్మకంగా సర్వైవ్ అవ్వచ్చు. సో అన్ని స్టేజ్లకి మనకి కొత్త ట్రీట్మెంట్లు వచ్చింది. అవన్నీ ఉపయోగించుకునేట్టుగా మన డాక్టర్లు అందరికీ సర్వీస్ ఓరియంటెడ్గా హెల్ప్ చేయండి. అంటే 5 దశాబ్దాల పాటు ఎంతో మందికి పునర్జన్మ ఇచ్చారు. మీ సక్సెస్ వెనుకున్నటువంటి స్టోరీ ఏంటి? ఎవరున్నారు సార్ మీ బిహైండ్ ది సక్సెస్? బిహైండ్ ది సక్సెస్ చాలామంది, లెక్కల్లో నెంబర్లో చెప్పేది కాదు. కానీ మీకు ఒకటి మాత్రం చెప్తాను, మీకు అందరికీ తెలిసిన ఆయనే, మన ఎక్స్ ప్రెసిడెంట్ నీలం సంజీవ్ రెడ్డి గారు అమెరికాకి వచ్చాడు నా దగ్గరికి ట్రీట్మెంట్కి, ప్రెసిడెంట్గా ఉండగా. అప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చాం, లంగ్ క్యాన్సర్ అయింది, క్యూర్ చేసాం. ఆయన తర్వాత 18-19 years ఫ్రీగా ఉన్నారు, క్యాన్సర్ ఫ్రీ ఉండి వేరే హార్ట్ దాంతో పోయారు ఆయన. బట్ 19 years హ్యాజ్ ఎ వెరీ గుడ్ లైఫ్ ఆఫ్టర్ దట్.
వైద్య రంగంలో చేసిన సేవలు గుర్తించి భారత అత్యున్నత పౌర పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముందు ముందు ఈ సేవలను విస్తరిస్తే అంతర్జాతీయ ప్రమాణాలతో ఇప్పటికే చాలామంది కూడా వైద్యం అందించారు. అటు పిఎం నుంచి మొదలుకొని చాలామంది అమెరికా అధ్యక్షుల వరకు ఈ వైద్యాన్ని అందించారు. ముందు ముందు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా విస్తరించి ప్రతి ఒక్కరు కూడా క్యాన్సర్కి ప్రివెన్షన్ ఉంది, దాన్ని అందరూ కూడా భయపడొద్దు, దాని క్యూర్ అవుతుందంటూ కూడా ఒకవైపు నోరి దత్తాత్రేయుడు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో కలిసి శిల్పా ఆర్టీవీ హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.